మత మార్పిడే ఎజెండాగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాలు. రాజస్థాన్‌లో స్కూళ్ళ దగ్గర నుంచి అంటే ఇదివరకు ఏంటంటే మత మార్పిడులు క్రిస్టియానిటీ వైపు ఎక్కువుండేయి. వాళ్ళకి సంబంధించి పేదరికం పోవాలంటే ప్రభువుని నమ్ముకోండి. లేకపోతే పిల్లలు పుట్టకపోతే ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు. అనారోగ్యంగా ఉంటే ప్రభువుని నమ్ముకుంటే ఆరోగ్యంగా మారతారు. ఇట్లాంటివి చెప్పేవాళ్ళు. నిదానంగా వాళ్ళకి ఇక్కడ పంతులు గారులు ఎక్కువ అంటే డబ్బులు కట్టకపోతే సరిగ్గా తీర్థాలు ఇవ్వకపోవడం, సరిగ్గా చటారు ఇవ్వకపోవడం, డబ్బులు లేనటువంటి వాళ్ళని సరిగ్గా చూడకపోవడం, అదే సమయంలో పెళ్ళిళ్ళు, పేరంటాలకి ఇబ్బంది కావడం, ఇట్లాంటి సిట్యుయేషన్ కూడా వాళ్ళు వాడుకునేవాళ్ళు. క్రమంగా క్రిస్టియానిటీ వైపుకి కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా హిందువుల దాంట్లో టైప్‌లోనే దశంభాగం పేరుతో డబ్బులు వసూలు చేస్తుండటం, అక్కడ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి కొంత తగ్గుముఖం పడతాయి. ఈ టైంలో ఆడపిల్లలకి ప్రేమ చూపెడుతూ, ఆ కుటుంబం అంతా కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమిస్తే,